హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. కందుకూరు ఘటనకు సంబంధించిన ఇష్యూ ముగుస్తుంది. దానికి సంబంధించి కఠిన శిక్షలు కూడా పడాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా కోరారు. కాకపోతే ఇంకొక కొత్త వివాదానికి కొంతమంది తెరతీస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎవరైతే కాపు నాయకులు ఫస్ట్లో దానికి సంబంధించినటువంటి ఇష్యూని మొదటిగా స్పందించి బయటకు వచ్చారో వాళ్ళందరి మీద వాళ్ళు అనేక ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళే ఈ కుల రాజకీయాలని పెంచి పోషిస్తుంది కాపు నాయకులే అని చెప్పి కొంతమంది కాపు నాయకుల పేర్లతో వాళ్ళు దూషించడం కూడా జరుగుతుంది. దీని మీద మనతో పాటు జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. నమస్తే. నమస్తే హరీష్. కందుకూరు ఇష్యూ ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఆ ఇష్యూని లేవనెత్తుకున్నారో చంద్రబాబు నాయుడు గారితో అది అంటే ఇందులో రెండు కోణాలు ఉన్నాయి హరీష్. ఇందులో కాపు నాయకులు అనబడే వాళ్ళు కొంత అత్యుత్సాహంతో చేసిన ప్రకటనలు కొంత తప్పు అవి, కానీ వాళ్ళు జోక్యం చేసుకోవడం తప్పు కాదు. అత్యుత్సాహంతో చేసిన ప్రకటనలు, పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు, ఇది కమ్మోడు వచ్చి కాపుల్ని హింసించాడు, ఇది కులకోణాన్ని మరీ టూ మచ్గా కులకోణాన్ని తీసుకురావటాన్ని నేను కూడా తప్పుపడతా. కానీ ఇక్కడ నిజం చెప్పాలంటే వాళ్ళు రాకపోయి ఉంటే పరిస్థితి ఏంటి? న్యాయం జరిగేది కాదు. నిజంగానే వాళ్ళు రాకపోయి ఉంటే ఇవాళ దాసరి రాము అని ఒక నాయకుడు ఉన్నాడు, కాపు నాయకుడే. ఆయనకు ఏవేవో ఆపాదిస్తున్నారు. నేను చాలామంది పట్ల, నాకు కాపు నాయకుల్లో కొందరి పట్ల నాకేమీ అంత సానుకూలత లేదు. కానీ ఇప్పుడు చందు జనార్దన్ గారు ఒక ఆయన ఉన్నారు. ఆయన బాధ్యత, ఆయన కాపు సంక్షేమం, కాపు నాడు అని ఆయన కాపు జేఏసీ తరపున ఉన్నారు కాబట్టి ఆయన బాధ్యత, కాబట్టి ఆయన బాధ్యతాయుతంగా ఎప్పుడు ఆయన బాధ్యతాయుతంగానే మాట్లాడతారు. ఆయనేమి అనవసరంగా ఆయన మాటలు మాట్లాడు. అలాగే దాసరి రాము గారు ఆవేదనపూర్వకంగా మాట్లాడినప్పటికీ ఆయన ఎన్నికల ముందంతా కూడా కూటమికి ఆయన మద్దతుగా మాట్లాడారు, కూటమికి మద్దతుగా మాట్లాడారు, చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడారు. అన్ని రకాలుగా నిజంగా చెప్పాలంటే ఆయన సేవలు కూడా అమోఘం. చాలా పెద్ద బాగా సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి ఆయన. ఏదో చిల్లర గొడవలు పెంచే వ్యక్తి కాదు ఆయన దాసరి రాము అని. ఆయన సో నిస్వార్థంగా సేవ చేస్తాడు ఆయన. సో ఆయన కోల్పోయాడు, కులం వల్ల ఆయన కోల్పోయాడు. సో ఇక్కడ నేనేమంటానంటే ఈ దాసరి రాము లాంటి వాళ్ళు లేకపోతే చందు జనార్దన్ లాంటి వాళ్ళు రాకపోయి ఉంటే సిచ్యువేషన్ ఏంటి? 10 రోజుల దాకా ఎమ్మెల్యే రాలా. ఇంత దుర్మార్గం. ఎక్కడైనా 10 రోజుల దాకా ఎమ్మెల్యే రాకుండా ఉంటాడా? పోలీస్ యంత్రాంగం అంతా కూడా, పోలీస్ యంత్రాంగం మా పని మేము చేస్తున్నామని చెప్పింది. కానీ చాలా వరకు ఆరోపణలు ఉన్నాయి హరీష్. మీరు సీన్ ఆఫ్ ఏమంటారు, అక్కడ జరిగిన ప్రదేశాల్లో అనేక ఆధారాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారని రకరకాల ఆరోపణలు ఇప్పటికీ వస్తున్నాయి. వీళ్ళ ప్రెషరే లేకపోయి ఉంటే ఇవాళ ప్రభుత్వం స్పందించేదా? స్పందించదు. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సమస్య ఏంటంటే ఆయన్ని నేరుగా టార్గెట్ చేస్తున్నారు. వైసీపీ ట్రాప్లో పడి కొంతమంది నేరుగా ఆయన అడగడం కూడా, దాన్ని కూడా నేను తప్పుపడతా. సో ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు, ప్రభుత్వం స్పందించాలా. ఓవరాల్గా ప్రభుత్వ బాధ్యత ఇది, పవన్ కళ్యాణ్ బాధ్యత కాదు. ఓవరాల్గా ఒక టీమ్ ఎఫర్ట్, ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వం స్పందించకపోవటం వల్ల వీళ్ళు మరింత ఎక్కువగా మాట్లాడాల్సి వచ్చింది. వీళ్ళు మాట్లాడిన తర్వాతనే న్యాయం జరిగింది. ఆ ప్రెషర్ వచ్చింది. ప్రెషర్ వచ్చిన తర్వాతనే ప్రభుత్వం నుంచి పెద్దలు వచ్చారు. దాదాపు 2 వారాల తర్వాత ప్రభుత్వ పెద్దలు వెళ్ళారు అక్కడికి. నారాయణ గారు ఏం చేస్తున్నారండి? జిల్లా మంత్రి కదా, నెల్లూరు జిల్లాకి ఎందుకు వస్తుంది కందుకూరు? ఆయన ఏం చేస్తున్నారు? ఆయన పట్టించుకోవాలా, స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవాలా, లేకపోతే ప్రభుత్వం పట్టించుకోవాలా? ఎవరు పట్టించుకుంటారండి ఇంకా? సో కాబట్టి ఎవరైతే సోకాల్డ్ మేధావులు మాట్లాడుతున్నారో ఇవాళ అది కాపుల కోణంలో దాసరి రాము అంటే దాసరి రాము అనే వ్యక్తితో లేకపోతే చందు జనార్దన్ అనే వ్యక్తితో జోక్యం చేసుకోకపోయి ఉంటే ఈ ప్రెషర్ వచ్చేది కాదు, వాళ్ళకి న్యాయం జరిగేది కాదు. గతంలో కూడా చాలా సంఘటనలు ఉన్నాయి హరీష్. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఆ సంఘటనలు ఏంటంటే, మీరు ఒక గౌడ పిల్లవాడు చనిపోయాడు. అసలు కులాన్ని నేను ఆపాదించదలుచుకోలేదు. అక్కడ కూడా ఒక పిల్లవాడు తన అక్కను వేధిస్తున్నారని కాపాడుకోవడానికి వెళ్ళినప్పుడు అతన్ని సజీవ దహనం చేశారు. ఇది చాలా ఎఫెక్ట్ చూపించింది ఎన్నికల్లో. ప్రతి సందర్భంలో మనం చెప్పుకుంటూనే వచ్చాం. అనంతబాబు ఇష్యూ చాలా ఎఫెక్ట్ చూపించింది, చెప్పుకుంటూనే వస్తాం. ఆ అన్ని సంఘటనలలో మీరు కులాలను మీరే చెప్పించారు, తీసుకొచ్చారు. ఇవాళ ప్రభుత్వంలో ఉండే పెద్దలే బాహాటంగా ఒక దళిత యువకుని చంపాడు అనంతబాబు అని చెప్పారు. ఒక గౌడ కుర్రోడిని, ఒక 14 ఏళ్ల బాలుడిని సజీవ దహనం చేశారని మీరు కులాలు ఆపాదించినప్పుడు దీంట్లో కులం ఆపాదించకుండా ఎలా ఉండాలని మీరు భావిస్తారు కదా? పైగా దీంట్లో ఒక చిన్న కోణం వచ్చిందన్న, వాళ్ళకి అసలు క్యాస్ట్ ఫీలింగే లేదు అని. వాళ్ళు అసలు ఆ కుటుంబానికి సంబంధించి
కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అన్న అతని వ్యక్తికి. కాకపోతే వెనకాల మాత్రం చౌదరి అని చెప్పి రాసుకుంటాడు. ఫీలింగ్ లేకపోతే ఎందుకు రాసుకుంటాడు? ఒక బీసీ మహిళ ఉండొచ్చయ్యా, నేనేమన్నాను హరీష్, ఉండొచ్చు, ఎవరు కులం అంటే వాళ్ళ కులాభిమానం ఉండొచ్చు, కానీ కులం పేరుతో జరగడం, హత్య జరగడం కరెక్ట్ కాదు. ఉదాహరణకు కారంచేడు ఘటన ఉంది. కారంచేడు ఘటన ఎట్లా జరిగింది? కులం బేసుల్లో జరిగింది. చుండూరు ఘటన జరిగింది. చుండూరు ఘటన ఎట్లా జరిగింది? కులం బేస్లో జరిగింది. అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు కారంచేడులో ఒక దళిత కులాల వాళ్ళు ఈ రకంగా మాట్లాడతారని దళిత వాడల మీద దాడి చేశారు. అంటే కులహంకారంతో జరిగిన దాడిది. కానీ ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన దాడిని నువ్వు కులానికి ఆపాదించడం కరెక్ట్ కాదు. కానీ రాజకీయాల్లో సహజంగా కులాలు లేని రాజకీయాలు మన భారతదేశంలో లేవు. ఎప్పుడు ఆ కులాలు పోతాయో తెలియదు. అందుకే పవన్ కళ్యాణ్ గారు కులాలను కలిపే సిద్ధాంతం, అంటే అన్ని కులాలు ఒకటే, అన్ని కులాలు సమానం, అందరు కలిసిమెలిసి ఉండాలి, ఇది కులాలను కలిపే సిద్ధాంతం. ఏ రాజకీయ నాయకుడైనా భారతదేశంలో కులాలను కలిపే సిద్ధాంతం అమలు చేశాడా? ఎవరు అమలు చేయలేదు. అందరూ ఏం చేశారు? ఏదో బీసీలకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ పెట్టారు. ఇదో మీకు ఈ కార్పొరేషన్, కుల కార్పొరేషన్లు, కులాలు, మీ కులానికి ఇది చేస్తాం, మీ కులానికి ఇది చేస్తాం అంటే కులాన్ని విడదీసి మీకు ఇది చేస్తామని చెప్పే ప్రక్రియ తప్ప, అరే ఒక్కడు కూడా మానవతా కోణంలో ఈ కుటుంబం ఆర్థికంగా దిగజారిపోయింది, ఈ కుటుంబానికి మనం ఏం చేయాలి అనుకునే వ్యవస్థ మన దగ్గర లేదు. కాబట్టి నేనేమంటున్నానంటే దీంట్లో కాపు నాయకుల్ని వాళ్ళనేవాళ్ళు లేకపోయింటే ఆ కుటుంబానికి మేలు జరిగేది కాదు. ఎవరు కాకపోతే వాళ్ళు ఒక్కటి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, దీని మానవతా కోణంలో కాపు నాయకులైనా కానీ మానవతా కోణంలో దీన్ని చూసి సాటి యాదవ్ కులాన్ని ఎందుకు దగ్గర చేసుకోలేదు? ఆ చనిపోయిన వ్యక్తి భార్య యాదవ్ కులానికి సంబంధించిన అమ్మాయి అని చెప్తున్నారు. మరి యాదవ్ కులానికి బాధ్యత లేదా? యాదవ్ కులాన్ని దగ్గర చేసుకోవాలి. అన్ని కులాలను చేసుకుని ఇది మానవతా కోణంలో దీన్ని ఎలివేట్ చేయాల్సింది పోయి పొరపాటున రాంగ్ కమ్యూనికేషన్ జరిగింది. కాబట్టి ఇక్కడ మనం ఆ ఈ దాసరాములో లేకపోతే ఇంకొకరిని మనం నిందించడానికి ఎవరికి హక్కు లేదు, ఎవరికి అర్హత లేదు. వాళ్ళు లేకపోయింటే ఆ కుటుంబానికి న్యాయం జరిగేది కాదనేది మనకు ప్రత్యక్షం మన కళ్ళతో చూస్తున్నాం. రైట్. ఏదేమైనా సరే నిజంగా వాళ్ళ కనుక ముందుకు రాకపోయి ఉండి ఈ ఇష్యూని వాళ్ళు భుజానికి ఎత్తుకుని పరిచయం చేయకపోతే ప్రపంచానికి డెఫినెట్గా వాళ్ళకి ఇప్పటికే కాదు ఎప్పటికీ న్యాయం జరిగేదో కూడా తెలియలేని పరిస్థితి అయితే ఉండేది. థ్యాంక్ యూ సో మచ్.